కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24. క్రీస్తు దేవుని శక్తి. క్రీస్తు దేవుని శక్తి. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9, 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. తర్వాత 22వ వచనం, 22 లేకపోతే ఇంకా అధ్యాయం అంతా ఈ ప్రశస్త రక్తాన్ని గురించి వ్రాయబడి ఉంది. 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సామెతల గ్రంథం 25. సామెతల గ్రంథం 25 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలమున ఒక రహస్యాన్ని గురించి మనము వెదకి కనుగొందాం. ఆ రహస్యం ఒకవేళ మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. మీకు అర్థమయ్యేటట్లు నేను వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ మొదటి అధ్యాయం 24వ వచనం. క్రీస్తు దేవుని శక్తి, అది మన అంశం. అందువల్ల నేను పదే పదే ఈ మాటలు పలుకుతూ ఉంటాను. బైబిల్ గ్రంథాన్ని చదివేప్పుడు మనము దేవుని స్వరాన్ని వినేంత మటుకు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అంటే దేవుని యొక్క శక్తి మనకు అవసరం. అట్లానే మన స్తుతి, మన ఆరాధన దేవుని దయార్థ హృదయానికి తృప్తి, ఆయన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలగాలి అంటే మనకు దేవుని శక్తి అవసరం. ఆత్మలు రక్షింపబడినంతగా వాక్య పరిచర్య చేయాలి అంటే మనకు దేవుని శక్తి అవసరం. మన సాక్ష్యం ద్వారా ఇతరులకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనకు దేవుని శక్తి అవసరం. దేవుని శక్తిని ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువులో ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈ సత్యాన్ని కూడా పదే పదే చెబుతున్నా. ఆయన ఇచ్చిన ఈ దైవ శక్తులలో 8 ప్రాముఖ్యమైన శక్తులు ఉన్నాయని అవి మళ్ళీ ఒక్కసారి మనం విందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన వాక్యపు శక్తి. రెండవదిగా 1 కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆయన శిలువ శక్తి. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన పునరుద్ధానపు శక్తి. నాలుగవదిగా అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 7, 8 వచనాలలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఐదవదిగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆయన యందలి ఆనందము, అది దేవుని శక్తి. ఆరవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ఆయన ఎదుట కనిపెట్టుటలో దైవ శక్తి. ఏడవదిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ప్రకారం ఆయనను ఎరుగుటలో దైవ శక్తి. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనములో ఆయన రక్తములో దైవ శక్తి. ఇవి 8 శక్తులు దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన 8 జన్మ హక్కులై ఉన్నాయి. ఈ శక్తులను మనం అనుభవించుట దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఈ దినం
ఒక శక్తిని గురించి మనం తెలుసుకుందాం. అదేమిటి అంటే ఆయన ప్రశస్త రక్తములో ఉండే మహత్తరమైన శక్తి. అది ఒక రహస్యం. అందువల్ల సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం ప్రకారము రహస్యములు దాచుట దేవునికి ఘనత, వాటిని వెదకి మనం కనుగొనుట రాజులకు ఘనత అని వ్రాయబడి ఉంది. కాబట్టి దాచబడిన రహస్యాన్ని మనం వెదకి కనుక్కుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉండే రోజుల్లో ఆయన తన యొక్క ప్రశస్తమైన రక్తమునంతటినీ కార్చెను. ఆ రక్తములో ఉండే మహత్తరమైన దైవశక్తిని గురించి మేము ధ్యానించలై ఉండగా మా మనోనేత్రాలు తెరవండి. మీ మాటలు మా అందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్లు మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ ప్రశస్త రక్తపు ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం. మీ రక్తముతో కడగండి, రక్తముతో కప్పమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు సరిగా మనుషులకు అర్థం కావు, కానీ అవి దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలు. అందుకై మీకు స్తోత్రములు, మీకు వందనాలు. చదివిన ఈ వాక్య భాగాల్ని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఈస్టర్ నాడు ఏమి జరిగినో మనం ఇదివరకే ధ్యానించాం. మగ్దలేన మరియా మిగిలిన సహోదరీలతో సమాధుల తోటకు ఉదయకామలమునే వెళ్ళింది. అప్పుడు ప్రభు ఆమెకు కనపడ్డప్పుడు ఆమె తీసుకుని వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఆయనకు పొయ్యాలి అనుకొని ఆయన పాదముల మీద పడింది. అప్పుడు ఆ ప్రభు ఆ పాదములను ముట్టనివ్వలేదు, ఆయన జరిగినాడు. అప్పుడు ఆమెకు హృదయంలో బాధ ఉండునేమోనని ఈ మాటలు అన్నాడు. మరియా, నన్ను ముట్టవద్దు అని. కారణం ఏమిటంటే నేను తండ్రి యొద్దకు ఇంకా వెళ్ళలేదు అన్నాడు. మళ్ళీ అదే దినము అదే సమయంలో, అంటే కొన్ని నిమిషాలైందంతే, ఆమెతో కూడా వచ్చిన ఆ స్త్రీలు దేవదూతల వలన చెప్పబడ్డారు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆయన శిష్యులకు తెలియజేశాడు. ఆయన పెద్దల వలన హింసింపబడి సిలువ వేయబడి చనిపోవును, తిరిగి ఆయన లేస్తాడు, గలిలయలో ఆయన యొక్క శిష్యుల్ని ఆయన సంధిస్తాడు అని చెప్పాడు కదా, మీరు పోయి శిష్యులకు చెప్పండి అని దేవదూతలు వీళ్ళిద్దరు అక్కడికి వచ్చిన స్త్రీలతో అన్నారు. ఆ మాటలు వాళ్ళు తీసుకెళ్ళి ఆ శిష్యులకు తెలియజేయడానికై సమాధుల తోట నుండి వెళ్తూ ఉన్నారు. అంతే. అంటే దేవదూతలు ఏదైతే చెప్పిరో ఆ విషయాన్ని తెలియచేయడానికై నమ్మకంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ప్రభువు వారిని సంధించెను. వాళ్ళకు కనబడ్డాడు. కనబడినప్పుడు ఈ స్త్రీలు ఆ ప్రభు యొక్క పాదములను పట్టి మ్రొక్కిరి అని వ్రాయబడింది. మరి అంతకుముందే, కొన్ని క్షణాలకు ముందే, కొన్ని నిమిషాలకు ముందే మరియా ఆయన పాదముల మీద పడి ఆయనకు నమస్కారం చేయాలి అని అనుకున్నప్పుడు ఆమెను ముట్టనివ్వలేదు. మళ్ళీ కాసేపట్లో ఈ స్త్రీలు వెళుతుండగా వారికి ఆయన కనబడినప్పుడు వారిని ముట్టనిచ్చెను. ఏమిటి భేదం? ముందేమో మరియను నువ్వు ముట్టరాదు అని చెప్పాను, కానీ కాసేపట్లోనే వేరే స్త్రీలు వచ్చి ఆయన్ని ముట్టినప్పుడు వారు ఆయన ఆరాధించుటకు ఆయన ఒప్పుకొనెను. అందువల్ల ఏదో ఒక రహస్యం అక్కడ ఉంది. ముందు ముట్టవద్దని చెప్పాను, మళ్ళీ కొన్ని క్షణాల్లో వేరే స్త్రీలు ముట్టినప్పుడు వారిని ముట్టనిచ్చెను. అది రహస్యం. ఏం జరిగింది ఆ రెండిటి మధ్య? ఏ రెండిటి మధ్య? మగ్దలేన మరియను ముట్టవద్దని చెప్పాను, అప్పటి నుండి ఈ స్త్రీలు ఆయన్ను ముట్టనిచ్చెను. ఈ మధ్యకాలంలో ఏదో ఒక గొప్ప సంగతి జరిగి ఉండవచ్చు. ఏమిటి ఆ గొప్ప సంగతి? ఆ ప్రభువే తెలియజేశాడు. ఏమన్నాడు? ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. అంటే ఆ కొంతసేపట్లోనే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి వెంటనే దిగి వచ్చాను. ఆ కొంతసేపట్లో ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటే మనం ప్రాచీన నిబంధనను చదవాలి. మరి ముఖ్యంగా లేవియ కాండం 16వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉండేవి, యెహోవా పండుగలని. ఆ యెహోవా పండుగల్లో 6వ పండుగ పేరు ప్రాయశ్చిత్తార్థపు పండుగ అంటారు. ఈ ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు
2 మేకలను దేవుని ఆలయానికి తెస్తారు. ఆ 2 మేకల తలలపై 2 చీట్లు ఈ ప్రధాన యాజకుడు వేస్తాడు. ఆ చీట్లలో ఇట్లా వ్రాస్తాడు, యెహోవా పేరట అని. అవి ఇట్లా చీట్లు వాటి తల మీద వేసినప్పుడు ఏ మేకపై యెహోవా పేరట అనే చీటి పడునో ఆ మేకను వాడు వధించి దాని ప్రశస్త రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళి కరుణాపీఠంపై ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు. పరలోకము నుండి అగ్ని వచ్చి ఆ ప్రశస్త రక్తాన్ని అంగీకరించును. అంటే ఆ ప్రశస్త రక్తము అక్కడ ఈ దహించబడుతుంది. అప్పుడు ప్రధాన యాజకుడు వచ్చి అందరికీ చెబుతాడు, పాప పరిహారార్థమై మనము చిందించిన ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని దేవుడు అంగీకరించెను. అంటే అర్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మీరు చేసిన పాపాలన్నిటినీ దేవుడు క్షమించెను అని ఆయన చెప్తాడు. అది ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు జరిగే సంగతి. ఇంకా 2వ మేక ఉంది. ఆ 2వ మేక విడిచిపెట్టుట అనే చీటి పడుతుంది. అప్పుడు మేకను దగ్గరికి తెచ్చి ప్రధాన యాజకుడు దానిపై తన చేతులు గట్టిగా పెడతాడు. పెట్టి ఇశ్రాయేలీల యొక్క పాపాలన్నింటినీ ఆ మేకపై ఆయన మోపును. అప్పుడు యవనస్తులు అక్కడ ఉంటే వాళ్ళని పిలిచి, అబ్బాయిలు ఈ మేకని తీసుకెళ్ళండి అంటాడు. అప్పుడు ఆ మేక అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళబడుతుంది. అది ఎట్లా వెళ్తుంది అంటే ఇశ్రాయేలీల యొక్క పాపములన్నిటినీ తన తలపై మోసుకొని అది బయటికి వెళ్తా ఉంది. దాన్ని అరణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెట్టబడతారు. ఆ మేక కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువును లోకానికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమన్నాడంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే మన పాపములన్నిటినీ ఆయన మోసుకొని పోవుటకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చెను అని. దేవుని గ్రంథంలో క్షమాపణ అని ఒక మాట ఉంది. ఫర్గివ్నెస్ అంటారు ఆంగ్లంలో. క్షమాపణ అనే దానికి మూలార్థం ఏమిటంటే మోసుకొని పోవుట అని. ఆమెకైతే ఇశ్రాయేలీల యొక్క పాపాలన్నిటినీ అరణ్యం వరకు మోసుకొని పోయెను. కానీ మన ప్రభు అయితే మానవుల పాపాలన్నిటినీ అరణ్యం వరకు ఆయన మోసుకొని పోలేదు. దావీదు కీర్తన 103 12వ వచనం ప్రకారం, తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మనకును మన పాపములకును ఆయన వేరు చేసెను. అంటే అంత దూరం ఆయన తీసుకెళ్ళెను. ఈ 2 సంగతులు ప్రాయశ్చిత్తార్థపు పండుగ నాడు జరుగును. ఆ ప్రాయశ్చిత్తపు పండుగ నాడు ఏ మేకపిల్లను యెహోవా పేరటని వధించిరో దాని రక్తాన్ని తీసి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. ఆ దినం ఒకటే ఒక దినం ఒంటరిగా ఆయన లోపలికి ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారము అనేది గంభీరమైన అంశం. అది ఒక 2 రూములు ఉంటుంది. ముందు బయట ఇత్తడి బలిపీఠం ఉండును. అది దాటిన వెంటనే గంగాళము అనేది ఉంటుంది. ఈ గంగాళము అనేది స్త్రీలు చూసుకుంటే అద్దాలతో అది తయారు చేయబడింది. దాంట్లో నీళ్లు పోస్తారు. యాజకులు లోపలికి వెళ్ళాలి అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఆ గంగాళములోని నీళ్లు వాడుతారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తారు. కుడివైపున సముఖపు రొట్టెల బల్ల అని ఒక బల్ల ఉండును. ఎడమవైపున దీపవృక్షము అని ఒకటి ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ధూపవేదిక అని అక్కడ సాంబ్రాణి పొగవేసి అక్కడ ధూపాన్ని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత 2వ గదిలోనికి వెళితే అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ కరుణాపీఠము అని ఒకటి ఉంటుంది. దానిపైన అంటే మందసం అనే పెట్టె పైన కరుణాపీఠము అని ఉంటుంది. కరుణాపీఠం పైన కెరూబులు అని ఇట్లా ముఖం ఆ కరుణాపీఠాన్ని చూస్తున్నట్లు అక్కడ పెట్టింటారు. అందుకని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. అది మామూలు స్థలము కాదు. అక్కడ ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ బల్బులు లేవు, తరువాత క్యాండిల్స్ లేవు. అయినా కానీ దేవుని మహిమ వెలుగు అందులో ఉండేదట. అందుకని మనుషులు పెట్టిన దీపాలు కాదు అవి. అక్కడికి వెళ్ళాలి అంటే అంత ధైర్యం ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారే ఈ ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ప్రధాన యాజకుడికి ప్రతిష్ఠిత వస్త్రాలు అనేటివి ఉండేవి. అవి ప్రభు యొక్క మహిమను సూచించేవి. మొట్టమొదటిదిగా తెల్లగా ఒక ఆయన కోటును వేసుకుంటాడు, ఒక గార్మెంటు, ఒక మొదటి తొడిగేది. ఆ తెల్లదాని పైన బ్లూ అనేది రోబ్ వేసుకుంటాడు అన్నమాట.
దానిపైన ఈఫోద్ అని 2 పేలికలు ఉంటాయి. ఇవి అటు ఇటు తిరిగేటప్పుడు గాలికి ఎగిరిపోకుండా కట్టడానికి గడులు నడికట్టు అనేది ఒకటి ఉంటుంది. దానిపైన ఆయన ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ అంటారు, పథకం అంటే 12 రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఈ భుజముల పైన లేత పచ్చలు అని ఉంటాయి. ఆ లేత పచ్చలపై 6 గోత్రాలు ఒక సైడు పేర్లు, మిగిలిన 6 గోత్రముల పేర్లు ఇంకొక సైడు అవి చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ కలిసి ఆయన తిరుగుతూ ఉంటాడు. వాటిని మహిమ వస్త్రాలు అని, ప్రతిష్ఠిత వస్త్రాలు అని అంటాం. కానీ ఈ ప్రాయచిత్తార్థపు పండుగ నాడు ఆయన ఇవన్నీ వదిలిపెట్టాలి. ఒట్టి తెల్ల రోబు అది మాత్రమే వేసుకోవాలి. ఆ ఒక్కదాంతో లోపలికి వెళ్ళాలి. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రశస్త రక్తాన్ని కార్చి దాని దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళటానికై ఆయన మహిమను వదిలేను. ఆయన మహిమరాజు, ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అని ఆయన పేరు. ఆ మహిమోన్నతుడు, మహిమరాజు తనకు కలిగిన మహిమనంతటినీ వదలి సామాన్యంగా తన పరిశుద్ధతను మాత్రము వదలక ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మహిమనంతటినీ వదిలేను, కానీ పరిశుద్ధతను ఆయన వదలలేదు. అందువల్ల పరిశుద్ధతను కలిగి ఈ లోకమునకు వచ్చెను. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఆ మేకపిల్ల రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి? ప్రాయశ్చిత్తార్థపు దినము నాడు. అది ఇక్కడ జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మగ్దలేన మరియను ముట్టద్దని చెప్పాను, తర్వాత స్త్రీలను ముట్టనిచ్చెను. ఈ రెండిటి మధ్య ఆయన పరలోకమునకు వెళ్ళాను. పరలోకానికి వెళ్ళి ఏం చేశాడు అనేది నేను హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము చదివాను. మేకల రక్తముతో కాకుండా, కోడెల రక్తంతో కాకుండా తన స్వరక్తముతో ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాను. ఎప్పుడు ఆయన స్వరక్తముతో వెళ్ళాడు అనేది కూడా తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. కీర్తనలు 16:10. అక్కడ ఏం ప్రవచనం ఉందంటే, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు అని వ్రాయబడింది. ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని వ్రాయబడి ఉంది. అదే మాటను మళ్ళీ పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31-32లో ప్రవచనాన్ని మళ్ళీ వాళ్ళందరికీ వినిపించినాడు. పరిశుద్ధుని యొక్క శరీరం కుళ్ళు పట్టదని ప్రవచించినారు కదా, అట్లానే యేసు ప్రభు వారి యొక్క శరీరం 3 దినములు సమాధిలో ఉన్న ఆ శరీరమునకు కుళ్ళు పట్టలేదు. చూడు, మానవులమైన మనం గుండె ఆగిపోతూనే మొదటిదిగా రక్తం చెడిపోద్ది. అందుకు మనుషులు వాసన పడతారు. గుండె ఆగిన వెంటనే రక్తము మొదట చెడిపోద్ది, మళ్ళీ తర్వాత శరీరము మిగిలిన భాగాలు చెడిపోతాయి. కారణం ఏమిటంటే మనం పాపాత్ములం కాబట్టి మన శరీరాలు బహు త్వరగా కుళ్ళిపోవును. ప్రభువు పాపాత్ముడు కాదు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపరహితుడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని ఎప్పుడో ప్రవచించినారు. ఆ ప్రవచనం ప్రకారము 3 రోజులు సమాధిలో ఉన్న ఆ శరీరము కుళ్ళు పట్టలేదు. శరీరము అంటే 3 భాగాలు ఉన్నాయి. మొదటిదిగా రక్తం, రెండవదిగా మాంసాలు కండరాలు, మూడవదిగా ఎముకలు. ఈ 3 కుళ్ళు పట్టరాదు. ఎందుకు? ప్రవచనం అట్లా వ్రాయబడి ఉంది. ఆయన శరీరము అనగా ఆయన రక్తము కుళ్ళు పట్టరాదు. రెండవది ఆయన మాంసము కండరాలు కుళ్ళు పట్టవు అని వ్రాయబడింది. ఆయన ఎముకలు కుళ్ళు పట్టవు అని. అంత మటుకు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, అలాగైతే ఆయన గెత్సెమనే తోటలో కార్చిన రక్తం ఏమైంది? కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తం ఏమైంది? ఒకడొచ్చి బాకుతో గుండెను పొడిచినాడు, అప్పుడు రక్తము నీళ్లు ప్రవహించినాయి. ఆ రక్తం ఏమైంది? కాబట్టి ఆయన రక్తానికి ఏదో సంభవించాలి. మన రక్తం మాదిరి ఆయన రక్తం కుళ్ళిపోలేదు, లేకపోతే ఎండిపోలేదు. ఎండిపోయి కుళ్ళిపోవడానికి ఆస్పదం లేదు. కారణం, ఎప్పుడో సంవత్సరాల క్రితం ప్రవచించినారు. ఏమని? ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని. దాన్ని మరో విధంగా చెప్పాలి అంటే, ఆయన కార్చిన ప్రశస్త రక్తము కుళ్ళు పట్టడానికి లేదు, ఎండిపోవడానికి లేదు, చెడిపోవడానికి లేదు. మరి ఏమైనట్లు ఆ ప్రశస్త రక్తాన్ని? అది జరిగింది ఆ దినం. ఆ ప్రశస్త రక్తాన్ని తన సొంత హస్తములతో ఆయన సమకూర్చుకున్నాడు. దాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళినాడు. ఇది నమ్మటానికి కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని మాటలు సత్యం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం
19వ వచనం ప్రకారం ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన మాట ఒక్కటైనా ఒక పుల్లైనా తప్పిపోదు అని వ్రాయబడింది. ఏం ఆయన ప్రవచించెను? ఆయన శరీరము కుళ్ళు పట్టదు అని ఎప్పుడో ప్రవచించినారు. శరీరము కుళ్ళు పట్టదు అంటే ఆయన ప్రశస్త రక్తము కూడా కుళ్ళు పట్టదు అని. కాబట్టి ఆ ప్రశస్త రక్తము ఈ భూమి మీద ఎండిపోయినా, ఆ ప్రశస్త రక్తము ఏదో చీమలు తిరిగిపోయినా, లేకపోతే ఆ ప్రశస్త రక్తము అది చెడిపోయినా, అది చెడిపోవడానికి ఎంత మాత్రం వీలు లేదు. అసలు బైబిల్ గ్రంథం అంతా కలిసి ప్రభు యొక్క ప్రశస్త రక్తం పైనే అది ఆధారపడి ఉంది. కాబట్టి ఆ ప్రశస్త రక్తాన్ని ఆ ప్రభు తన నేర్పరితనము కలిగిన అతి పరిశుద్ధమైన హస్తాలతో ఆయన సమకూర్చుకొని పైకెళ్ళి ఆయన దాన్ని కరుణాపీఠంపై ప్రోక్షించెను. అది ఎప్పుడు జరిగాను అంటే ఈ రెండు సందర్భాలకు మధ్యలో మగ్దలేన మరియను ముట్టవద్దని చెప్పాను, ఈ స్త్రీలను ముట్టనిచ్చెను. ఈ రెండిటి మధ్య ఆ క్షణము కాలంలో, ఆ కొద్ది కాలంలో ఆ ప్రభు ప్రశస్త రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఆ రక్తాన్ని ప్రోక్షించెను. అంటే అప్పుడు దేవుడు ఆ రక్తమును అంగీకరించెను. అనగా ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ దొరుకును. అది అంతమటుకు అర్థమైందా అండి? అది రహస్యం. అంటే ఆయన తన ప్రశస్త రక్తాన్ని ఇక్కడ వ్రాయబడినట్లు సొంత హస్తములతో, ఏదే దేవదూతతో పంపలేదు, ఆయన స్వహస్తములతో, ఆయనే గొప్ప ప్రధాన యాజకుడు కాబట్టి, పరిశుద్ధతను కలిగిన వాడు కాబట్టి మిగిలిన మహిమ వస్త్రాలన్నింటినీ అక్కడే పరలోకములో విడిచిపెట్టెను. ఆయన ప్రశస్త రక్తాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కరుణాపీఠముపై ప్రోక్షించెను. అది జరిగింది. అది ఒక మర్మం, కానీ ఇది వాస్తవిక సత్యం. అది ఫలాని దినము ఫలాని సమయంలో అది జరిగెను. అప్పుడు ఆయన కిందికి వచ్చినప్పుడు రక్తాన్ని ప్రోక్షించను, కిందికి వచ్చాను. స్త్రీలు ఆయన్ని కలిసినప్పుడు ఇంకా ముట్టచ్చు అన్నాడు. కానీ ఆమెను ముట్టనివ్వలేదు, ఎందుకంటే ఇంకా ఆ కార్యము సంపూర్ణం కాలేదు. కాబట్టి మరియా నన్ను ముట్టరాదు అని అన్నాడు. అది ఈస్టర్ నాడు జరిగిన సంగతి. ఆ ప్రశస్త రక్తము అది దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. ఎన్ని విషయాలు వ్రాయబడ్డాయో చూడండి ప్రశస్త రక్తాన్ని గురించి. మొదటిదిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన ప్రశస్త రక్తాన్ని బట్టి మనిషికి రక్షణ. ఆయన రక్తాన్ని బట్టి మనం రక్షింపబడినాం అని అది మొదటిది. అది దేవుని శక్తి. ఆ రక్తాన్ని బట్టి నాకు రక్షణ కలిగెను. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆయన ప్రశస్త రక్తాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలోనికి దగ్గరగా పోగలమట. ఆ రక్తము మనల్ని దేవునికి సమీపస్తులనుగా చేసెను అని వ్రాయబడింది. ఈ లోకములో ప్రతిదీ ఏదైనా సరే మనిషిని దేవునికి దూరంగా చేయును. మనుషులు దేవునికి దూరంగా చేస్తారు, వస్తువులు దేవునికి దూరంగా చేయును, లోకము దేవునికి దూరంగా చేయును. కానీ యేసుప్రభు యొక్క రక్తము దాంట్లో ఉండే మహత్తరమైన దైవశక్తిని బట్టి మనల్ని దేవునికి సమీపస్తులనుగా చేయును. అది రెండవది. మూడవది రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆ ప్రశస్త రక్తాన్ని బట్టి మనము నీతిమంతులముగా పడ్డామట. చూడండి, ఈ లోకంలో ఈ మాటకు సరి అయిన ఎగ్జాంపుల్, ఉదాహరణ లేదు. ఇప్పుడు ఒకడు మర్డరర్ ఉన్నాడు అనుకోండి, నరహంతకుడు. ఆ నరహంతకుడు ఏదో మోసం చేసి న్యాయస్థానాలలో నిలబడి ఆయన నాట్ గిల్టీ, మర్డర్ చేయలేదని చెప్తారు. బయటకు వచ్చాడు అనుకో, కానీ వాని మనస్సాక్షి బాధలు చేస్తూ ఉంటుంది, నువ్వు చంపినావని. కానీ వాని నీతిమంతునిగా తీర్చాలి అంటే ఆ ఇన్నోసెంట్ ఏమీ చేయలేదు అని అనిపిస్తుంది. అది ఆయన ప్రశస్త రక్తము చేయగలదు. అంటే నీతిమంతులనుగా మనము తీర్చదు మనల్ని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన ప్రశస్త రక్తము ద్వారా మనకు దేవునితోటి సమాధానము ఏర్పడెను. ఈ లోకంలో అన్నిటికంటే అంటే దొరకంది ఏదంటే సమాధానం. చూడు, మానవ హృదయంలో నిజమైన సమాధానము లేదు, మానవ కుటుంబంలో సమాధానము లేదు, మానవ సమాజంలో సమాధానము లేదు, మానవుని లోకంలో ఎక్కడ ఏ దేశంలోనైనా సమాధానము లేదు. కారణం ఏమిటంటే సమాధానకర్తను మినహాయించిన ఈ లోకానికి సమాధానము దొరకదు. కానీ నిజమైన సమాధానము నేను పొందాలి అంటే దేవుని వాక్యం ప్రకారం ఆయన ప్రశస్త రక్తములో ఉండే దైవశక్తిని బట్టి కొలస్సీ 1:20 ప్రకారము దేవునితో సమాధానమును నేను పొందగలను. అంటే నాకు నిజమైన సమాధానము దొరుకును అని. తర్వాత హెబ్రీ పత్రిక
10వ అధ్యాయం 19వ వచనం. దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా వెళ్ళటానికి ఆ ప్రశస్త రక్తమే కారణం అని వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధిలోనికి మానవ మాత్రులమైన మనం ఎలాగా వెళ్ళగలం? కానీ మనకు ధైర్యం ఎక్కడిది? దేవదూతలు సైతం ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే వాళ్ళు ముఖాలకు వెయిల్స్ వేసుకుంటారట. అలాంటప్పుడు నీవు నేను అంత మహాపరిశుద్ధుడైన దేవుని యొద్దకు ఆయనకు కలిగిన మహిమ దహించు అగ్ని లాంటిది. ఎట్లా నేను వెళ్ళగలను? బైబిల్ గ్రంథం ప్రకారము ఆయన ప్రశస్త రక్తంలో ఉండే దైవ శక్తిని బట్టి నేను ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలను. ఆ ప్రశస్త రక్తాన్ని బట్టి ఒక క్రొత్త జీవముతో కూడిన మార్గము ఏర్పడెను అని వ్రాయబడింది. అందువల్ల నేను ధైర్యంగా అక్కడికి వెళ్ళగలను. ఆరంభంలో దేవుని అతి పరిశుద్ధ స్థలానికి ఎవ్వరే కానీ వెళ్ళేవాళ్ళు కాదు. ఒక్క ప్రధాన యాజకుడే, అది కూడా సంవత్సరానికి ఒక పర్యాయమే ప్రశస్త రక్తాన్ని చేతబట్టి వెళ్ళేవాడు. కానీ మనకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మనం ధైర్యంగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆయన దగ్గరికి ధైర్యంగా మనము వెళ్ళగలం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన ప్రశస్త రక్తము మన పాపములను శుద్ధీకరించును. మనం ఎన్నిసార్లు ఆయన దగ్గరికి పోయినా నిజముగా మన పాపములను ఉన్నవి ఉన్నట్లు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆ ప్రశస్త రక్తము మనల్ని శుద్ధీకరించును. నేను 14వ వచనం చదివినాను, 9-14 హెబ్రీ పత్రిక. అందులో ఒక విచిత్రమైన సంగతి ఉంది. మన మనస్సాక్షిని ఆ ప్రశస్త రక్తము కడుగును అట. వాట్ ఈస్ దిస్ మనస్సాక్షి? మనస్సాక్షి అనేది ఎక్కడుంది? చూడు, దేవుడు మానవుడిని సృజించినప్పుడు మానవుడు కూడా ఒక త్రిత్వంలాగా కనపడతాడు. శరీరము, ఆత్మ, ప్రాణము. ఆంగ్లంలో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అంటారు. శరీరానికి 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో రక్తము, రెండవదేమో ఎముకలు, మూడవది మాంసం. ఈ 3 కలిస్తే శరీరము అంటాం. అట్లని సోల్ అనేది ఒకటి ఉంది. తెలుగులో ప్రాణం అంది, ఇంగ్లీష్లో సోల్ అనేది. దానికి కూడా 3 భాగాలు ఉన్నాయి. సోల్లో మొదటి భాగము ఇంటలెక్ట్ థింక్, అంటే ఆలోచించడానికి తెలివితేటలు సోల్లోనే ఉన్నాయట. రెండోది ఎమోషన్ టు లవ్ ఆర్ హేట్, ఒక మనిషిని నేను ప్రేమిస్తా లేకపోతే ద్వేషిస్తా, అది కూడా ప్రాణములోనే ఉంది, సోల్లో. తర్వాత విల్ పవర్ అని స్వేచ్ఛ చిత్తం అనేది కూడా సోల్లోనే ఉంటుంది. దేవుడు మనిషిని ఒక రోబాట్ మాదిరి చేయలేదు. రోబాట్ అంటే తెలుసా అండి? రోబాట్ అంటే మెషిన్. మనుషులు ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. అంటే మనుషుల్లాగానే ఈ బొమ్మలు పనిచేస్తాయి అన్నమాట. వాటిని రోబాట్ అంటారు. ఇప్పుడు ఇంట్లో పని చేయాలనుకోండి, పని మనుషులు పెట్టుకుంటారు. ఇప్పుడు కొన్ని రోబాట్స్ ఏం చేస్తాయంటే ఇంట్లో పని మనుషులు మాత్రం ఆ బొమ్మలే చేస్తాయి. అంటే అంత ఎలక్ట్రిసిటీతో తయారు చేస్తారు. మనల్ని అట్లా చేయలేదు దేవుడు. మనకు ఫ్రీ విల్, స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. ఈ స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఆదాముకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. కానీ ఈ ఆదాము దుర్వినియోగం చేశాడు, దేవునికి విరోధంగా పాపం చేశాడు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించెను. ఇంతకు కారణం స్వేచ్ఛా చిత్తం. కాబట్టి స్వేచ్ఛా చిత్తం అనేది ఆత్మలో భాగం కాదు, అది సోల్లో భాగం. అర్థమైందా అండి? ఇది రెండోది. ఒకటేమో శరీరము, రెండోది ప్రాణం. ఆ ప్రాణంలో మొదటిది ఎమోషన్ కూడా. ముందేమో ఇంటలెక్ట్. ఒక మనిషి తెలివితేటలు కలిగిన వాడు అంటే వాడు ఆ మనిషి ఆత్మీయుడు కాదు. ఆత్మీయుడు కాబట్టి తెలివితేటలు కాదు, అక్కడ సోల్లో ఉండేది అది. అంటే ఆ మనిషి ఇంటెలిజెంట్ అని చెప్పచ్చు. కాబట్టి ఎమోషన్ కూడా. మనిషికి అంత కోపం ఎందుకు వస్తుంది? మనిషి ప్రేమించగలడు, ద్వేషించగలడు. అది కూడా సోల్లో ఉండే పార్ట్ అన్నమాట. మూడోది స్వేచ్ఛా చిత్తం. అర్థమైందా అండి? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకు సోల్ అనే దాంట్లో 3 ఉన్నాయి. ఇంటలెక్ట్ థింక్, ఎమోషన్ టు లవ్ ఆర్ హేట్, మూడోది ఫ్రీ విల్. ఈ 3 టోటల్ చేస్తే వచ్చిందే సోల్ అని అంటారు. ఇక మూడోది స్పిరిట్ అంటాం, ఆత్మ. ఆత్మకు కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో మేజర్ ఇది. ఏది? మనస్సాక్షి. మనస్సాక్షి అనేది గాడ్స్ రిప్రజెంటేటివ్, దేవుడు ఉంచింది అది. ఈ మనస్సాక్షి ఏం పని చేస్తుందంటే, నువ్వు చెడ్డ పని చేసినప్పుడు అది చెడ్డదని చెప్తుంది, మంచి పని చేసినప్పుడు అది మంచిదని చెప్తుంది. కాన్షియన్స్ ఆర్గ్యూ చేయదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. కాన్షియన్స్ నెవర్ ఆర్గ్యూస్, కొట్లాడదు, ఏం లేదు. మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తుంది, చెడ్డది చేస్తే అది చెడ్డదని చేస్తుంది అన్నమాట. అది మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఆత్మలో మొదటి భాగం. రెండోది ఇంట్యూషన్ అంటారు, అంతర్జ్ఞానం. మూడోది డిజైర్ టు వర్షిప్ ది అన్సీన్, మనకు అగుపించని దేవుణ్ణి మనం ఆరాధించాలనే ఒక ఆశ, అది ఆత్మలో ఉండేది. ఇవి మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు. అంటే ఆత్మకు 3 భాగాలు ఉంటాయి అని. కానీ ఇంకొకటి సంగతి చెప్తా, ఒక కథ చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సొలొమోను మహారాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా జ్ఞానము కలిగిన వాడు. బైబిల్ గ్రంథం ప్రకారం
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దినం ఆయన తన రాజనగరిలో కిటికీ దగ్గర కూర్చోన్నాడంట. ఆ కిటికీ నుంచి ఇట్లా చూశాడు బయట చూస్తే ఈ జ్ఞానము కలిగిన రాజుకు ఒక విచిత్రమైన దృశ్యం కనపడిందట. ఏమిటి ఆ దృశ్యము అంటే, అధిపతులు భూమి మీద నడుస్తూ ఉన్నారట, దాసులు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉన్నారట. ఆయనకు ఆశ్చర్యమైంది, అధిపతులు గుర్రాల మీద ఉండాలి, తర్వాత దాసులు భూమి మీద నడవాలి, ఇదేం సీన్ ఎట్లుందే అని అనుకున్నాడు. అధిపతులు కింద నడుస్తున్నారు, దాసులు భూమి మీద నడుస్తూ ఉన్నారు, వాళ్ళు గుర్రాల మీద ఉన్నారు. అది ఆయనకు గోచరం కాలేదు, ఏమిటి విచిత్రమైన దృశ్యము అని. అట్లానే దేవుడు ఆది మానవుణ్ణి సృజించినప్పుడు ఈ ముగ్గురిని పెట్టాడు, ఆత్మ, ప్రాణము, శరీరం, స్పిరిట్, సోల్, బాడీ అని. ఈ స్పిరిట్, సోల్, బాడీని ఎట్లా పెట్టాడంటే స్పిరిట్కు సమస్తమైన అధికారాన్ని ఇచ్చాడు. ఆ మూడింట్లో గుర్రం మీద నడిచినట్లు ఆత్మ ఉండేది. అంటే ఆత్మ అంటే ప్రాణమునకు, శరీరానికి అధిపతిగా అంటే ఎక్కువగా ఉండేది. అట్లా ఉండగా కొంతకాలానికి మనిషి దేవునికి విరోధంగా పాపం చేసే లోపల ఆత్మ గుర్రం మీద నుంచి కింద పడిపోయింది. గుర్రం మీద నుంచి పడే లోపల ప్రాణము, ఆత్మ కలిసిపోయినాయి. ఇప్పుడుండే పరిస్థితి అది. అందుకని మనిషి ఆత్మీయుడుగా లేడు. అంటే ఈ ప్రాణం సోలీస్ అయిపోయినాడు. సోలీస్ అంటే చూడండి, ఎమోషన్స్, ప్యాషను, లస్టు, ఇదంతా దీంట్లోనే ఉండేది, దీంట్లో సోల్లో. కానీ ఆత్మ సోల్లో కలిసిపోయి ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేయడం లేదు. ఆత్మ స్వారీ చేయకుండా కింద పడేను, ప్రాణము స్వారీ చేస్తుంది. అందువల్ల లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ సోల్లో ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి ఆత్మలో ఉండే విషయాలు కాదు, ఈ ప్రాణములో, సోల్లో ఉన్నాయి. దానికి కారణము ఆత్మ కింద పడిపోయాను, ఆత్మ గుర్రం మీద స్వారీ చేయడం లేదు, ప్రాణము స్వారీ చేస్తుంది. అందుకని ఎమోషన్స్, ప్యాషన్స్ ఇవన్నీ మనిషిలో చాలా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు మనస్సాక్షికి ఎట్లా శుభ్రము కాగలదు? మళ్ళీ మనస్సాక్షి గుర్రం మీదకి ఎప్పుడు రాగలదు? అందువల్ల హెబ్రీ 4:12లో ఒక మాట ఉంది, దేవుని యొక్క వాక్యము వీళ్ళని డివైడ్ చేస్తుందట. అట్లా రాయబడింది. ఏమని? ఆత్మను ప్రాణమును వేరు చేయునది దేవుని వాక్యం. కారణం అది 2 అంచుల ఖడ్గము గలది. కాబట్టి మనిషి దేవుని వాక్యాన్ని కనుక విని విశ్వసించి ప్రభువును అంగీకరిస్తే మళ్ళీ ఆత్మ గుర్రం మీదకి రాగలదు. అప్పుడు ఆ మనిషి ఆత్మీయుడు కాగలడు, అంటే ఆధ్యాత్మికమైన మనిషి. అంతవరకు కిందనే. అందుకని ఎమోషన్స్, హేట్రెడ్ ఇవన్నీ ప్రాణములో ఉండే సంగతులు. కానీ ఇంతకు మనకు తేలిన సత్యమేమిటి? ఆత్మలో మేజర్ పార్ట్ వచ్చి మనస్సాక్షి. మనస్సాక్షి ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళు టేప్ రికార్డర్ చేస్తున్నారు కదా, నేను ఏది మాట్లాడినా అక్కడ రికార్డ్ అవుతుంటుంది. అట్లానే ప్రతి మనిషిలో దేవుడు ఒక టేప్ రికార్డర్ పెట్టినట్లు పెట్టాడు, అదే మనస్సాక్షి. నువ్వు ఏమైనా ఆలోచన చేయి, అది రికార్డ్ చేస్తుంది. నువ్వు ఎలాంటి మాటలైనా చెప్పు, అది రికార్డ్ చేస్తుంది. అది దేవుడు పెట్టిన రిప్రజెంటేటివ్. అందువల్ల పాపం వల్ల అది పేర్కొని పోయింది. దాన్ని ఇప్పుడు ఎట్లా బాగు చేయగలం? బైబిల్లో నేను చదివిన ప్రకారం దేవుని యొక్క పరిశుద్ధ రక్తం, అది దైవశక్తి, మనస్సాక్షిని శుద్ధీకరించును. దాన్ని మినహాయించి మనస్సాక్షి శుద్ధీకరింపబడడానికి ఛాన్సే లేదు. కాబట్టి దేవుని రక్తాన్ని గురించి నీవేమెరుగుదు? ఆ ప్రశస్త రక్తము నా మనస్సాక్షిని శుద్ధీకరించును. మనస్సాక్షి శుద్ధీకరించినప్పుడు మళ్ళీ ఆత్మకు దాని పొజిషన్ దొరకగలదు. కాబట్టి మనస్సాక్షి శుద్ధీకరించకుండా ఉంటే రకరకాల మనస్సాక్షులు ఉన్నాయి. వాత వేయబడిన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, చెడ్డ మనస్సాక్షి ఉంటుంది, ఈవిల్ కాన్షియన్స్ అని ఉంది. అది దాటిపోయే లోపల ఇంకొకటి ఏంటంటే, ఇది వాత వేయబడిందంటే, ఈ శరీరం ఒక స్థలంలో అంతా కాలిపోయింది అనుకోండి. శరీరం, ఈ కాలిపోయిన శరీరంలో ఇట్లా చిన్న పిన్ను ఇట్లా అంటే దానికి సెన్సేషనే ఉండదు కాలిపోయిన స్థలంలో, ఎందుకంటే అది కాలిపోయింది. అట్లానే కొన్ని మనస్సాక్షులు ఎట్లా ఉంటాయంటే, వాళ్లకు ఏమి చేసినా కానీ వాళ్ళకు బాధ ఉండదు. మొదట్లో కొంచెం బాధ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ఇంకా చేస్తారు. ఆ పాపము చేసే లోపల ఒక స్టేజ్ వస్తుంది, ఏ పాపం చేసినా వాళ్ళకి కదలికనే ఉండదు. అది వాత వేయబడిన మనస్సాక్షి. కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. సొలొమోను రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన జీవిత చరిత్ర చూడండి. ఆయన చుట్టూ ఉండే మనుషులు దేవుని నమ్మిన వాళ్ళు. ఆయనకు ఒక మంచి స్నేహితుడు సమూయేలు ప్రవక్త స్నేహితుడు, ఆయనకు సహకారిగా దావీదు ఉండేవాడు. ఇది ఆయన ముందుండే పరిస్థితి. అంత మంచివాడు ఏమైనాడు అంటే, దావీదు మీద అసూయ కలిగి దావీదునే చంపాలి అని అనుకున్నాడు. మనస్సాక్షి మైలబడిపోయింది.
ఇంకా అది కొంచెం 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 కొంచెమై ఆఖరికి ఆయన ఎక్కడ దొరికినా చంపాలి అనుకున్నాడు. ఆఖరికి ఏమైనాడు, ఒక కర్ణపిశాచి ఏదో సోది చెప్పే దాని దగ్గరికి రాత్రిలో వెళ్ళిపోయినాడు. ఆయన నిలబెట్టి అడుగుదాం, సౌలు రాజా, నువ్వు దేవుని వలన అభిషేకించబడిన రాజు, ఈ గతికి ఎందుకు వచ్చినావు నువ్వు? మనస్సాక్షి ఆయన ఒక సోది చెప్పే మనిషి దగ్గరికి తీసుకొచ్చింది. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. దావీదు రాజు కూడా అట్లానే చేశాడు. దావీదు రాజు, సౌలు రాజు ఎన్గెది అనే అరణ్యంలో ఉన్నాడు. ఈయన మెల్లగా పోయి ఆయన షర్టును కత్తిరించినాడు. షర్ట్ కాదు, ఆయన వేసుకున్న దుస్తును కత్తిరించి దూరంగా వెళ్ళిపోయినాడు. అది అయిన తరువాత ఆయన మనస్సాక్షి బాధపడిందట. రాజు, అభిషేకించబడిన వాడు, ఆయన షర్టు నేను కత్తిరించిన అని బహుగా బాధపడ్డాడు. అప్పుడు మనస్సాక్షి సెన్సిటివ్గా ఉంది. మళ్ళీ కొన్ని రోజులకు ఇంకొక అరణ్యంలో దొరికినాడు సౌలు. ఆడ పడుకొని ఉంటే ఆయన జగ్గును తీసుకున్నాడు, ఆయన కర్ర తీసుకున్నాడు, బయటికి పోయినాడు. బయటికి పోయినప్పుడు మనస్సాక్షి ఏం బాధలు చేయలేదు. చూడండి, మొదట ఊరికి అది కట్ చేస్తే బాధలు అయింది, రెండోసారి వస్తువులు కూడా తీసుకుపోయినాడు, బాధలు కాలేదు. మనస్సాక్షి ఎక్కువ మైలబడిపోయేది. ఇంకా మూడోది, 2 సమయాలు 12 అధ్యాయంలోకి వచ్చే లోపల ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆమెను ఎవరు భార్యో ఆమె, ఆ భార్యని తీసుకురావడానికి కష్టమైంది. ఎట్లా తెచ్చాడు, అంత అబద్ధాలు చెప్పి ఆ మనిషిని చంపేయడానికి మర్డర్ చేపిస్తున్నాడు. ఎవరిని? ఉరయాను. అప్పుడు అంటే బాధపడింది, కానీ ఆ స్టేజ్లోకి వచ్చారు. ఈవిల్ కాన్షియన్స్ అంటే అది. అప్పుడు అంటే మర్డర్ అయిపోయినాడు, పాపం చేయగలిగినాడు. ఆయన దేవుని హృదయానుసారుడని పేరు. అట్లాంటి హృదయానుసారుని యొక్క మనస్సాక్షి మైలబడిపోయి అది వాతవేయబడిన మనస్సాక్షి అయి మంచి పాటగాడు ఆయన. సుధీర్ బాబు కంటే చాలా బాగా పాడేవాడు. పాటలు మానేశాడు ఆయన. దావీదు రాజు ఇప్పుడు పాటలు పాడడం లేదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ పడేసినాడో, పాట లేదు, పద్యం లేదు, ఆనందం లేదు. అప్పుడు మళ్ళీ నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు చేసిన పని ఏమిటి అని వాక్యాన్ని చెప్పే లోపల మనస్సాక్షి అంతా అది బాగా వేదన పడింది. వాక్యం చెప్పే లోపల ఆత్మ ప్రాణము విడదీయబడే లోపల మళ్ళీ ఆత్మ గుర్రాం మీదకి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, దేవా, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని, కీర్తనలు 51:12 మళ్ళీ నాకు దయచేయి అన్నాడు. దేవుడు ఇచ్చినాడు. సరే, అర్థమవుతుందండి? అది మనస్సాక్షి. మీ అందరికీ మనస్సాక్షి ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మనస్సాక్షి ఉంది. కానీ ఈ మధ్యాహ్న సమయాన మీ మనస్సాక్షి ఎట్లా ఉంది? అది అంటే గుడ్ మంచి మనస్సాక్ష, లేకపోతే ఈవిల్ మనస్సాక్ష, లేకపోతే వాతవేయబడిన మనస్సాక్ష ఎట్లా ఉంటుందంటే, మొదట ఒక అబద్ధం చెప్పినప్పుడు బాధ వేస్తుంది, అయ్యో ఎందుకు చెప్తే మీదని. కానీ ఆ అబద్ధాన్ని లెక్క చేయము, ఇంకొక అబద్ధం దాని మీద చెప్తాము, అది లెక్క చేయము, ఇంకొక అబద్ధం ఇంకా నీళ్ళు తాగినట్లు అబద్ధాలు చెప్తారు. కొంతమంది ఎంత సులభంగా అబద్ధాలు చెప్తారంటే ప్రతి చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్తారు. చిన్నవి పిల్లలకి నా అబద్ధాలు చెప్తే వీళ్ళు కొడతారు, అరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు రాని. తండ్రి ఏమో దినమంతా అబద్ధాలే చెప్తాడు, వాడు అబద్ధాలు చెప్పకూడదు అంటారు. కారణం ఏమిటి? వాతవేయబడిన మనస్సాక్షి. ఇంత భయంకరమైన మనస్సాక్షి ఎట్లా బాగగలదు? దేవుని శక్తి, ఆయన ప్రశస్త రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించును. అంతవరకు అది శుద్ధీకరింపబడనే పడదు. కాబట్టి ఇక్కడ ఉండే మీరంతా మీ మనస్సాక్షులు ఎట్లా ఉన్నాయో మీకే తెలుసు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో రోజుకు తెలియదు. 583 అబద్ధాలు ఆడతారంట. పూర్వం అబద్ధాలు ఆడేవాళ్ళ పెదవులు కుట్టేసేవాళ్ళు. అదే రూల్ ఇప్పుడు వింటే అన్ని పెదవులు కుట్టేసి, ఈ దినానికి అదే రూల్ కింద ఉంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు అన్ని పెదవులు కుట్టి పడేసింది నోరు తెరవకుండా. కానీ ఆ దినాలలో కుట్టేవాళ్ళు. కానీ ఈ దినాలలో అబద్ధాలు నీళ్లు తాగినట్లే, నీళ్లు తాగినట్టు తాగుతారు. అంత సులభంగా చెప్తారండి. నేను చాలామందిని చూసినా, ఆడోళ్ళు కూడా చాలా చెప్తారు అబద్ధాలు. అంటే వీళ్ళు కాదు, వెంకటపాలెం వాళ్ళు కాదు, వేరే వాళ్ళని గురించి చెప్తున్నాను. అంటే ఎంత సులభంగా చెప్తారని, ఎంత సులభంగా ఒక చిన్న విషయానికి వెంటనే అబద్ధాలు చెప్తారు. ఆ చెప్పడానికి కారణం మనస్సాక్షి చెడిపోయింది, మనస్సాక్షి మైలబడిపోయింది, మనస్సాక్షిని బాగు చేయలేం. అది యేసు ప్రభు ప్రశస్త రక్తం ద్వారానే కడగబడుతుంది, బాగవుతుంది, మళ్ళీ ఆత్మ గుర్రం మీద నిలబడుతుంది. అప్పుడు నీవు ఆధ్యాత్మికంగా మళ్ళీ సరిగా ఉండగలవు. దేవుడు మన మనస్సాక్షులను శుద్ధీకరించునుగాక. దేవుని యొక్క ప్రశస్త రక్తం యొక్క శక్తిని మనం రోజు రోజు అనుభవించదముగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మా మనస్సాక్షిని గురించి అనేక విషయాలు ఈ మధ్యాహ్న నేర్చుకున్నాం. క్రీస్తు శరీరం, ఆయన రక్తము దైవ శక్తి అని మేము గ్రహించితిమి, కొంత మటుకు ధ్యానించి నేర్చుకోగలిగితిమి. మా మనస్సాక్షులు ఎట్లా ఉన్నాయో మీరు ఎరుగుదురు. వాటిని మేము బాగు చేసుకోలేం.
మీ ప్రశస్త రక్తంతో శుద్ధీకరింపబడును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అది నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతోమంది ఆ మాటలు నమ్ముతారు. కాబట్టి అందరి మనస్సాక్షులు శుద్ధీకరింపబడినట్లు సహాయం చేయండి. మీ వాక్యం మా హృదయాలలో పదిలపరచండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.